తోటకూర టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. తోటకూర అంటే ఇష్టం ఉంటోళ్ళు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఎవరు తిన్నా, బాలంతలు ఎవరు తిన్నా హెల్దీ ఇది. హాయ్ అండి, ఈరోజు తోటకూర టమాటా కర్రీ చేసుకుందామని తోటకూర తీసుకున్నానండి. ఒక 10 కట్టలు తోటకూర తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, కడిగి కట్ చేసి పెట్టుకున్నా. ఇట్లా ఏమైనా నీళ్ళు ఉంటే అడిచిపోతాయని ఒక గిన్నె పెట్టినండి. ఒక ఉల్లిపాయ, ఒక 5 టమాటాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి వేడైనాక నూనె వేసుకోవాలండి. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె వేడి కానీ నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగినాక తుంచుకొని ఒక 3 ఎండుమిర్చి, చితక్కొచ్చుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ఇట్లా వేగినాక, ఉల్లిపాయ వేగినాక కట్ చేసుకున్న ఒక 4 కరివేపాకు రెమ్మలు, ఒక స్పూను పసుపు, ఇవన్నీ ఇట్లా వేగినాక ఇప్పుడు తోటకూర వేసుకున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోయింది తోటకూర. ఇటుగా కట్ చేసుకున్న ఈ 5 టమాటాలు కూడా వేసుకోవాలి. మరొక 4-5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇప్పుడు కారం వేద్దాం. 1½ స్పూన్ కారం, 1½ స్పూన్ ఉప్పు, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ, ఉప్పు ఎక్కువ తింటే ఉప్పు ఎక్కువ, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. లేత తోటకూర అండి, చాలా బాగుంటుంది. మంచిగా రెడీ అయిపోయిందండి తోటకూర. ఇగో నూనె ఇడిచింది చూడు, రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో ఇది రొట్టెలకు, అన్నంలకు. తోటకూర బాలేనలకు పెట్టవచ్చు, బాలంతలకు పెట్టవచ్చు, ఎవరు తిన్నా హెల్దీ అండి. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, తోటకూర టమాటా కర్రీ రెడీ. తోటకూర అంటే ఇష్టపడేటోళ్ళు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.